అందరికీ నమస్కారం అండి. నా పేరు టిఆర్విఎస్ నారాయణ. నేను అర్థమెటిక్ ఫ్యాకల్టీ. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే టైమ్ అండ్ వర్క్కి సంబంధించి నేను డైరెక్ట్ స్టార్ట్ చేస్తున్నాను. టైమ్ అండ్ వర్క్. ఈ టైమ్ అండ్ వర్క్కు సంబంధించి మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఎక్కువగా క్వశ్చన్స్ అనేవి టైం మీదే ఉంటాయి. టైం కనుక్కోవడం పైన క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. అయితే దీంతో పాటు ఇక్కడ మనకి ఈ వర్క్ను చేసేటువంటి ఏజెంట్ ఎవరైతే ఉన్నారో ఏజెంటు, వర్క్, టైము అనేటువంటి మూడు ఉంటాయి. దానితోడు ఏజెంట్ యొక్క ఎఫిషియన్సీ లేదా వర్క్ రేట్ అనేది కూడా ఇక్కడ మనకి ఈ టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉంటుంది. ఓకే, ఎఫిషియన్సీ లేదా వర్క్ రేట్ అనేది. అయితే ఈ వర్క్ రేట్ అనేది ఏంటనేది అవి మనం తర్వాత చూద్దామండి. బేసిక్గా క్వశ్చన్స్ అనేవి ఇక్కడ మనకి ఎట్లా ఉంటాయంటే, ఒకటి వేరియేషన్స్ అండి, వేరియేషన్స్. రెండోది ఏంటంటే 2 or more persons working together all the time. వర్కింగ్ టుగెదర్ ఆల్ ద టైం. థర్డ్ ఏంటంటే 2 or more persons వర్కింగ్ టుగెదర్ పార్షియల్లీ, పాక్షికంగా చేస్తారు. పాక్షికంగా చేస్తారు. ఫోర్త్ ఏంటంటే 2 or more persons వర్కింగ్ టుగెదర్ ఆల్టర్నేట్లీ. అని తీసుకుంటాం. ఫిఫ్త్ వన్ ఏంటంటే క్వశ్చన్స్ షేరింగ్ అమౌంట్స్ అండి. అమౌంట్స్ షేర్ చేసుకుంటాం. మొత్తం ఈ టైమ్ అండ్ వర్క్కి సంబంధించి మనకి ప్రాబ్లమ్స్ అనేవి ఒక 5 టైప్స్ ఉంటాయి. ఒకటి వేరియేషన్స్ అంటే జనరల్గా మనం ప్రపోర్షన్ అని చెప్తాం, ప్రపోర్షనాలిటీ అని చెప్తాము. సో ప్రపోర్షనాలిటీకి వేరియేషన్స్కి చిన్న డిఫరెన్స్ ఉంది. సో ప్రపోర్షనాలిటీ అంటే ఏంటంటే ఈక్వాలిటీ ఆఫ్ 2 ratios ఈజ్ కాల్డ్ ప్రపోర్షనాలిటీ అని చెప్తాం. సో వేరియేషన్స్ అంటే డైరెక్ట్ వేరియేషను, ఇన్వర్స్ వేరియేషను, 2 రకాల వేరియేషన్స్ ఉంటాయి. అలానే ఇక్కడ సెకండ్ వన్, థర్డ్ వన్, ఫోర్త్ వన్కి వచ్చేసరికి మనకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి మొత్తం సమయం పనిచేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది కలిసి పార్షియల్గా అంటే పాక్షికంగా పనిచేస్తారు. ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తులు కలిసి ఆల్టర్నేట్ అంటే రోజు తప్పించి రోజు అలా పనిచేస్తారు. ఫిఫ్త్ ఏంటంటే షేరింగ్ అమౌంట్స్ అండి. అయితే ఇక్కడ మనం పర్సన్స్ ప్లేస్లో మనం పైప్స్ అనేవి పెడితే పైప్స్ అండ్ సిస్టమ్ అయిపోతుంది. ఇది ఈ ప్లేస్లో మనం పైప్స్ని పెట్టామనుకోండి, ఈ ప్లేస్లో మనం పైప్స్ని పెడితే పైప్స్ అండ్ సిస్టమ్ అనేది అవుతుందండి ఇక్కడ. సో ఇది మనం జనరల్గా టైమ్ అండ్ వర్క్కి సంబంధించి. సో ఇక్కడ మనం నెక్స్ట్ ఏంటంటే దీనికి సంబంధించి మనం ఒక గోడ కన్స్ట్రక్షన్ గురించి మనం తీసుకుందామండి. ఒక గోడ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనుకుందాం. ఒక వాల్, ఈ మొత్తం వాల్ కన్స్ట్రక్షన్ చేయడం గురించి మాట్లాడదాం. ఈ వాల్ మొత్తం కన్స్ట్రక్షన్ చేయడం అనేది టోటల్ వర్క్గా తీసుకుంటే, ఇది మొత్తం టోటల్ వర్క్ అని తీసుకుంటే ఒక వ్యక్తి ప్రతిరోజు
1/4 వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఎవ్రీడే 1/4 వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఇట్లా 1/4 వర్క్ చేస్తున్నాడు అనుకుందాం. ఎవ్రీడే 1/4 వర్క్ చేస్తే మొత్తం వాల్ అనేది రైట్ ఎవ్రీడే ఇక్కడ రైట్ ఫస్ట్ డే డే 1, డే 2, డే 3, డే 4 మొత్తం 4 డేస్లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయిందండి. కాబట్టి టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. 4 డేస్లో టోటల్ వర్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో 4 ఇంటూ ఎవ్రీడే 1/4 వర్క్ చేస్తే 4 ఇంటూ 1/4 అంటే 1. కాబట్టి మొత్తం వర్క్ని 1 హోల్ యూనిట్గా మనం తీసుకోవచ్చు. 1 హోల్ అని యూనిట్గా తీసుకుంటాం. అలా కాకుండా రైట్ ఎవ్రీడే 25% చేస్తున్నాడు అనుకుందాం. 25% ఎవ్రీడే 25% చేస్తున్నాడు అనుకుందాం. ఎవ్రీడే 25% చేస్తున్నాడు అనుకుంటే రైట్ 4 ఇంటూ 25% అండి. అంటే ఎంత వస్తుంది? 100% అవుతుందండి. అంటే మొత్తం వర్క్ని మనం 100%గా కన్సిడరేషన్ చేస్తాం. అలా కాకుండా రైట్ 20 యూనిట్స్ లెక్కన వర్క్ చేస్తున్నాడు అనుకోండి. ఎవ్రీడే డే 1 20 యూనిట్స్ వర్క్ చేశాడు, డే 2 20 యూనిట్స్ వర్క్ చేశాడు అనుకుందాం, డే 3 20 యూనిట్స్ వర్క్ చేశాడు, డే 4 20 యూనిట్స్ వర్క్ చేస్తే మొత్తం పని కంప్లీట్ అయింది అనుకుందాం. మొత్తం పని కంప్లీట్ అయితే మనం ఏం రాయొచ్చండి? 4 ఇంటూ 20 యూనిట్స్ అండి. అంటే మొత్తం వర్క్ అనేది 80 యూనిట్స్ వర్క్ అండి. ఇక్కడ మొత్తం వర్క్ 80 యూనిట్స్ వర్క్ అయితే ఎవ్రీడే 20 యూనిట్స్ లెక్క కంప్లీట్ చేస్తున్నాడు. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టోటల్ వర్క్ అనేది ఈ 4 అనేది ఏంటంటే ఇక్కడ ఈ 4 అనేది ఏదైతే ఉందో ఈ 4 అనేది ఇక్కడ ఉన్న 4 ఈ 4 అనేది ఏంటంటే నంబర్ ఆఫ్ డేస్ అంటే టైం. కాబట్టి టైం ఇంటూ ఎవ్రీడే చేస్తున్న వర్క్ అనేది ఇక్కడ 1/4 ఉంది. రైట్ ఫస్ట్ దాంట్లో మనకి 1/4 ఉంది. ఎవ్రీడే చేస్తున్నటువంటి వర్క్ ఫస్ట్ దాంట్లో 1/4 ఉంది. రైట్ రెండవ కేసులో మనకి 25% ఉంది. మూడో కేసులో మనకి 20 యూనిట్స్ ఉందండి. రైట్ 1 డే వర్క్ అండి. 1 డే వర్క్ 1 డే అంటే యూనిట్ ఆఫ్ టైం. డే అనేది టైంగా తీసుకుంటే డే అనేది టైం కాబట్టి 1 డే 1 అనేది యూనిట్, డే అనేది టైం కాబట్టి యూనిట్ ఆఫ్ టైం. అంటే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సను వన్ డేలో చేసినటువంటి వర్క్ అనేది ఏదైతే ఉందో అది మనకి ఇక్కడ వర్క్ రేట్ అవుతుంది. ఆ 1 డేలో చేసినటువంటి పని అంటే సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ డన్ బై ఏ పర్సన్ పర్ యూనిట్ టైం దాన్ని మనం వర్క్ రేట్ అంటాం. కాబట్టి వర్క్ రేట్ అని తీసుకుంటాం. సో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు ఏమని రాస్తారండి? టోటల్ వర్క్ అనేది టైం ఇంటూ వర్క్ రేట్గా తీసుకుంటాం. టైం ఇంటూ వర్క్ రేట్. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది టైం కనుక్కోవాలనుకోండి. టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై వర్క్ రేట్. రైట్ ఇది మనకు కావాల్సింది. దీని గురించి దీని టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ బై వర్క్ రేట్ అని తీసుకుంటాం. సో ఇదండి. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం కొన్నిసార్లు ఒక 20% ఒక 10 డేస్లో మొత్తం వర్క్ని కంప్లీట్ చేశారనుకుందాం. అంటే 200 మ్యాన్ డేస్. అప్పుడు వర్క్ అనేది ఏమని చెప్తాం? ఈ వర్క్ని 200 మ్యాన్ డేస్ వర్క్ అని చెప్తాం. 200 మ్యాన్ డేస్ వర్క్గా తీసుకుంటాం. ఇక్కడ పర్సన్స్ అనేది స్ట్రెంగ్త్గా తీసుకుంటాం. అంటే నెంబర్ ఆఫ్ పర్సన్స్ కాబట్టి స్ట్రెంగ్త్ అనుకుందాం. డేస్ అంటే టైం ఇక్కడ ఈక్వల్ టు ఏమని రాస్తాం? వర్క్ అని రాస్తాం. మరి వర్క్ రేట్ ఏమైంది? వర్క్ రేటు లేదా ఎఫిషియన్సీ అనేది ఇక్కడ
ఆ 20% గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ ఆఫ్ పర్సన్స్ యొక్క ఎఫిషియన్సీ అనేది ఇక్కడ కాన్స్టెంట్. ఓకే, ఇక్కడ స్ట్రెంగ్త్ ఇంటూ టైం అనేది వర్క్ అండి. అయితే మనం ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది రైట్, పైన ఉన్నటువంటి దాంట్లో కానీ టోటల్ వర్క్ ఏదైతే మనం తీసుకుంటున్నామో టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు టైమ్ ఇంటూ వర్క్ రేట్ అని తీసుకుంటున్నామో ఈ టోటల్ వర్క్ ఏదైతే ఉందో ఈ టోటల్ వర్క్ ఏదైతే ఉందో ఈ టోటల్ వర్క్ అనేది ఇక్కడ కాన్స్టెంట్, అంటే మనకు అప్పచెప్పబడినటువంటి వర్క్ ఇది. టోటల్ వర్క్ కాన్స్టెంట్ అయినప్పుడు ఈ వాల్యూ కాన్స్టెంట్ అయినప్పుడు టైమ్ ఇంటూ వర్క్ రేట్ అనేది కాన్స్టెంట్ అని వస్తుంది. కాబట్టి సో టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్క్ రేట్ అండి. టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు వర్క్ రేట్ అని తీసుకుంటాం. అలానే టైం అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ అని కూడా వస్తుందండి. ఎందుకు, ఇక్కడ కూడా మనకి ఈ కేసులో కూడా వర్క్ అనేది కాన్స్టెంటే కదా, మనకి ఇవ్వబడినటువంటి వర్క్లో మార్పు ఉండదు కాబట్టి ఇది కాన్స్టెంట్. కాబట్టి స్ట్రెంగ్త్ ఇంటూ టైం అనేది కాన్స్టెంట్ అయినప్పుడు ప్రొడక్ట్ కాన్స్టెంట్ అయినప్పుడు ప్రొడక్ట్ స్టెబిలిటీ రేషియోని ఉపయోగించినప్పుడు ఇప్పుడు ఈ స్ట్రెంగ్త్కి టైంకి ఉన్నటువంటి రిలేషన్ ఏదైతే ఉందో అది ఇన్వర్స్ వేరియేషన్ అవుతుంది. అంటే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ వేరియేట్ విత్ స్ట్రెంగ్త్, అలానే టైమ్ ఈజ్ ఇన్వర్స్లీ వేరియేట్ విత్ వర్క్ రేట్ అండి. ఇంకో విషయం, వర్క్ రేట్ అంటే ఏం చెప్పుకున్నాం అండి, వర్క్ రేట్ అనేది ఎఫిషియన్సీ, ఆ పర్సన్ యొక్క ఎఫిషియన్సీ లేదా ఆ ఏజెంట్ యొక్క ఎఫిషియన్సీ, లేదా పైప్స్ అండ్ సిస్టమ్ తీసుకుంటే ఆ పైప్ యొక్క ఎఫిషియన్సీ అవుతుందండి. సో ఇది ఇక్కడ మనకి ఇది ఇంపార్టెంట్. సో మనం ఏ క్వశ్చన్ అయినా వర్క్ టైం అండ్ వర్క్ సంబంధించిన ఏ క్వశ్చన్ తీసుకున్నా సరే ఎక్కువగా అడిగేది ఒకటి 90% క్వశ్చన్స్ అనేవి టైం మీద అడుగుతాడు. నెక్స్ట్ ఏంటంటే వేజెస్, అంటే షేరింగ్ అమౌంట్స్, ఈ అమౌంట్స్ అనేవి ఎంత షేర్ చేసుకున్నారని అడుగుతాడు. నేను క్వశ్చన్స్ అనేవి గ్రూప్ ఆఫ్ పర్సన్స్ ఉండొచ్చు, లేదా ఇండివిజువల్ పర్సన్స్ ఉండొచ్చు, లేదా 2 members వర్క్ చేయొచ్చు, లేదా 3 members వర్క్ చేయొచ్చు, లేదా 20 men వర్క్ చేయొచ్చు, లేదా 20 men 30 women కలిసి వర్క్ చేయొచ్చు. అలా మనకు గ్రూప్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు వర్క్ చేస్తూ ఉంటారండి. సో దానిని బట్టి మనకి ఆ వేరియబుల్స్ మారుతున్న కొద్దీ క్వశ్చన్స్ యొక్క డిఫికల్టీ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది మనం బేసిక్గా నేర్చుకోవాల్సింది. సో ఇంకా మనం కొంత కాన్సెప్ట్ తర్వాత చెప్పుకోవచ్చండి. సో నేను ఇప్పుడు ఏంటంటే ఒక క్వశ్చన్ అనేది తీసుకొని రైట్ కొన్ని క్వశ్చన్స్ అనేవి ఒక్కొక్క స్టేట్మెంట్స్ తీసుకొని కొన్ని క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేస్తాం. ఏ కెన్ డూ a work in 12 days. సెకండ్ స్టేట్మెంట్ ఏంటంటే B can do the same work in 15 days. 15 డేస్లో చేస్తాడు అనుకున్నాను. రైట్, అయితే find the time taken by రైట్. దీనికి సంబంధించి మనకి వరుసగా కొన్ని క్వశ్చన్స్ రాసుకుందాం అండి ఈ స్టేట్మెంట్స్ పైన. ఏ when A and B working together, when A and B working together. B, when A and B working alternately and started by A. అలానే ఈ క్వశ్చన్కి స్టార్టెడ్ బై బి అని కూడా రాసుకోవచ్చు, ఇంకొక క్వశ్చన్ అవుతుంది దీనికి. రైట్, నెక్స్ట్ ఏంటంటే ఇఫ్ ఏ స్టార్టెడ్ 2 days later in comparison to
in comparison to B. In comparison to B. Right. In comparison to B. Okay, next D ఏంటంటే if A leaves, if A leaves 2 days before, if A leaves 2 days before the actual completion of the work, actual completion of the work. Next question, if A leaves 2 days before the scheduled completion of the work. Scheduled completion of the work. ఓకే, ఇది కాకుండా ఈఎఫ్ మనం ఎఫ్ తీసుకుంటే బై వాట్ పర్సంటేజ్ ఏ ఈస్ మోర్ ఎఫిషియంట్ దాన్ బి. అలా కాకుండా జీ అనే క్వశ్చన్ డేటా సఫిషియన్సీ క్వశ్చన్, అది చివరిలో చెప్తానండి. డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అనేది ఇప్పుడు దీన్ని బేస్ చేసుకుని మన డేటా సఫిషియన్సీ క్వశ్చన్ కూడా రాసుకోవచ్చు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు, ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్, ఏ కెన్ డూ ఏ వర్క్ ఇన్ 12 days, బీ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 15 days. ఫైండ్ ద టైం టేకెన్ బై దెమ్. సో మనకు మొత్తం 6 క్వశ్చన్స్ వచ్చాయి. రైట్, ఫస్ట్ ఏ ఏంటంటే వెన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్, వెన్ ఏ అండ్ బి వర్కింగ్ ఆల్టర్నేట్లీ స్టార్టెడ్ బై ఏ. బి కూడా తీసుకోవచ్చు, స్టార్టెడ్ బై బి అని తీసుకోవచ్చు. సి, ఇఫ్ ఏ స్టార్టెడ్ 2 days later ఇన్ కంపారిజన్ టు బి, లేదా ఇక్కడ ఇంకోటి కూడా రాసుకోవచ్చు మనం, ఏ జాయిన్స్ బి ఆఫ్టర్ 2 days అని కూడా రాసుకోవచ్చు. ఏ జాయిన్స్ బి ఆఫ్టర్ 2 days. రైట్, నెక్స్ట్ డి ఏంటంటే ఇఫ్ ఏ లీవ్స్ 2 days బిఫోర్ ద యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. E, if A leaves 2 days before the scheduled completion of the work. నెక్స్ట్ ఎఫ్ అంటే ఎఫిషియన్సీకి సంబంధించి, అంటే ఏ అనేవాడు బి కంటే ఎంత ఎక్కువ పర్సంటేజ్ ఎఫిషియంటో ఇది క్వశ్చన్ అండి. సో ఇట్లా మనం నంబర్లు ఉంటే మనం క్వశ్చన్స్ ఎట్లా అయినా సరే మనం ఫ్రేమ్ చేసుకోవచ్చు. రైట్, ఇక్కడ ఫస్ట్ది మనం చూస్తే ఫస్ట్ ఏం చెప్తున్నాడు, ఏ అనేవాడు ఎన్ని డేస్లో చేస్తాడని చెప్తున్నాడు, ఏ అనేవాడు 12 daysలో చేస్తాడని చెప్తున్నాడు, బి అనేవాడు 15 daysలో చేస్తాడని చెప్తున్నాడు. రైట్, అయితే ఇందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే వెన్ ఏ అండ్ బి ఏం చెప్తున్నాడు, వెన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్, ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు పైన ఏం అడుగుతున్నాడు, ఫైండ్ ద టైం టేకెన్ బై దెమ్ వెన్ ఏ అండ్ బి వర్కింగ్ టుగెదర్. ఇద్దరూ కలిసి పనిచేసినప్పుడు ఎంత సమయం పడుతుంది, ఇది అడుగుతున్నాడు అండి, ఇది అడుగుతున్నాడు. రైట్, అయినప్పుడు మనం దీన్ని ఒక 4 మెథడ్స్లో మనం దీన్ని చెప్పుకోవచ్చు. బేసిక్ జనరల్గా చెప్పేటువంటి మెథడ్ ఏంటంటే, రైట్, మనం టైం కనుక్కోవాలంటే ఏం రాసుకున్నామండి, టైం కనుక్కోవాలంటే మన బేసిక్ ఏంటి, టైం కనుక్కోవాలంటే మన బేసిక్ అనేది టైం ఈజ్ ఈక్వల్ టు, ఇక్కడ టైమే కదా అడుగుతున్నాడు, వర్క్ బై వర్క్ రేట్ అండి. వర్క్ రేట్ అండి, టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై వర్క్ రేట్. రైట్, సో ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సి, ఇది మనకి బేసిక్, ఇది దాని డెఫినేషనే అది, టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై వర్క్ రేట్. దీన్ని మనం దృష్టిలో పెట్టుకుంటే ఏ క్వశ్చన్ అయినా సరే మనం సాల్వ్ చేయొచ్చు. ఇంకేం అవసరం లేదు, ఫార్ములాస్ అవసరం లేదు, ఏమీ అవసరం లేదు. రైట్, టైం ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై వర్క్ రేట్, ఇది ఒక్కటి చాలు మనకి, ఇది డెఫినేషన్ మనకి. రైట్, అయితే ఇక్కడ మనం ఒకసారి మరి వర్క్ రేట్ అనేది ఏది ఎంత వర్క్ రేట్ అవుతుంది, బీది ఎంత వర్క్ రేట్ అవుతుందో మనం తెలుసుకోవాలి. మరి వర్క్ రేట్ అంటే ఏం చెప్తామండి, వర్క్ రేట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ రేట్ ఏ ప్లస్ బి, ఏ బీల యొక్క వర్క్ రేట్ అండి. రైట్,
వర్క్ రేట్ అంటే మీరు మామూలుగా ఫార్ములా ఇప్పుడు దీన్నే మనం చేంజ్ చేసి రాస్తే ఏం రాస్తాం, వర్క్ రేట్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై టైం కదా, అంతే కదా మనకు కావాల్సింది, వర్క్ బై టైం. అంటే ఏ యొక్క వర్క్ రేట్ కావాలంటే మొత్తం వర్క్ ఎంత అండి, 1 హోల్ అని తీసుకుంటాం. వర్క్ 1 యూనిట్ అండి, 1 హోల్ అని తీసుకుంటాం. మరి ఎంత టైం తీసుకున్నాడు ఏ అనేవాడు 12 days టైం తీసుకున్నాడు అండి, అంటే 1/12 ప్లస్ రైట్ ఇక్కడ బి 12 వేసాను, 12 కాదండి 15 days అండి. బి అనేవాడు 15 daysలో తీసాడు, బి 15 days రైట్. సో బి అనేవాడు యొక్క వర్క్ రేటు మనం తీసుకుంటే బి అనేవాడు వర్క్ రేటు కావాలంటే వర్క్ బై టైం కదా, వర్క్ అంటే ఎంత 1 హోల్ 1/, టైం ఎంత 15 days అండి, 15 days. సో దీనిలో మనకి 12కి 15కి ఎల్సిఎం తీసుకుంటామండి. రైట్, 12కి 15కి ఎల్సిఎం ఎంత అవుతుందండి, 60 అవుతుంది. రైట్, కావాలంటే ఈ సైడ్ని మనం చేసి చూపించవచ్చు. రైట్, 12, 15 ఎల్సిఎం తీసుకోవాలి. రెండు కామన్గా దేంతో పోతున్నాయి, రైట్ 3తో పోతుంది, 3 4 times, 3 5 times. ఇంకా ఫర్దర్ ఈ రెండు కూడాను 4 and 5 అనేవి రైట్ ప్రైమ్ నెంబర్స్ కాబట్టి ఇంకా ఫర్దర్ ఇంకా దేంతో డివైడ్ కావు. కాబట్టి మొత్తం మల్టిప్లై చేసి ఎంత వస్తుంది, 3 4s are 12, 12 5s are 60 అండి, 60. సో ఎల్సిఎం 60 వచ్చిందండి. ఎల్సిఎం 60 వస్తే 12 5 times పోతుంది ఇది, రైట్. ఇది 15 4 times పోతుంది, 9/60 అవుతుందండి, 9/60. దీన్ని ఫర్దర్ మీరు 3 టేబుల్తో క్యాన్సిల్ చేస్తే 3 3s are 320 times పోతుందండి. అంటే ఇద్దరు కలిసి ఒక రోజుకి, ఎందుకంటే ఇక్కడ మనకి యూనిట్ టైం అనేది డేస్లో ఉంది కాబట్టి 1 dayకి ఇద్దరు కలిసి 3/20th part ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. ఒక రోజుకి ఇద్దరు కలిసి 3/20th part ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తున్నారు. మరి అలా అయినప్పుడు మనకు ఫార్ములా ఏముందండి పైన ఒకసారి చూడండి. రైట్, టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం మనం ఇక్కడ, టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏం రాసుకున్నాం, ఇది కదా మన ఫార్ములా. టైమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ వర్క్ బై వర్క్ రేట్, ఫార్ములా కాదు యాక్చువల్ డెఫినేషన్ అనుకోవాలి మనం, ఇదే డెఫినేషన్ మనకి ఇక్కడ. టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ బై వర్క్ రేట్ కాబట్టి రైట్ మనం దీన్ని యూజ్ చేస్తాం ఇప్పుడు. రైట్, టైం కావాలి కాబట్టి మనకి టైమ్ ఈజ్ ఈక్వల్ టు రైట్ వర్క్ అంటే 1 whole unit బై వర్క్ రేట్ ఎంత అండి 3/20 అండి. అయినప్పుడు దీన్ని 1 into ఏమని రాస్తారండి, 3/20తో డివిజన్ అంటే 20/3తో మల్టిప్లికేషన్ అండి. కాబట్టి 3 టేబుల్తో 20/3 అంటే ఎంత వస్తుందండి, 1 into 20/3 అంటే 20/3 కాబట్టి 3 టేబుల్తో 3 6s are 18, ఇంకా 2 మిగిలింది 6 and 2/3 అండి. ఇక్కడ మనకి టైం అనేది ఏబీ యొక్క టైం అనేది దేంట్లో ఇచ్చాడు, మనకి డేస్లో ఇచ్చాడు కాబట్టి ఎంత టైం పడుతుందండి, 6 and 2/3 days టైం పడుతుంది. సో ఇది జనరల్గా చేసేటువంటిది. సో ఎందుకు 1/12 వేయాలి, ఎందుకు 1/15 వేయాలి అంటే అది వర్క్ రేట్, అది ఏ యొక్క వర్క్ రేటు. రైట్, మొత్తం వర్క్ 1 unit అనుకుంటే 1 whole అనుకుంటే బై 12 daysలో కంప్లీట్ చేస్తాడు కాబట్టి 1/12th part ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తాడు. బి అనేటువంటి వాడు 1/15th part ఆఫ్ ద వర్క్ కంప్లీట్ చేస్తాడు. సో ఇద్దరు కలిసి ఎంత వర్క్ కంప్లీట్ చేస్తారంటే 1/12 + 1/15, రెండింటికి ఎల్సిఎం 60 కాబట్టి 9/60 అని వస్తుంది. 9/60 అంటే 3 3s are 320s are పోతే 3/20th part ఆఫ్ ద వర్క్ 1 dayకి చేస్తారు. ఇక్కడ యూనిట్ టైం ఏది 1 డేకి చేస్తారు. కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు అడుగు మనం టైం కొనుక్కోవాలి కదా, A+B ఇద్దరు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారు అని అడుగుతున్నాడు, లేదా ఎంత టైంలో చేస్తారని అడుగుతున్నాడు. కాబట్టి ఈ 1 అనేది ఏంటండి ఇక్కడ, ఎందుకు ఈ 1 అనేది ఏంటి ఇక్కడ, ఈ 1 అనేది రైట్, ఈ 1 అనేది వర్క్కు సంబంధించి మొత్తం వర్క్ని మనం 1గా తీసుకున్నాం బై రైట్ వాళ్ళు చేసేటువంటి వర్క్ రేట్ ఎంత, రైట్ వాళ్ళు చేసేటువంటి వర్క్ రేట్ 3/20 కాబట్టి 1 into 20/3 ఈజ్ ఈక్వల్ టు 6 and 2/3 days పడుతుందండి. సో ఇలా చేస్తాము, ఇది జనరల్గా చేసేది. కొన్నిసార్లు ఈ మెథడ్ మనకి యూజ్ అవుతుంది, కొన్ని ప్రాబ్లమ్స్ డిఫికల్టీ ప్రాబ్లమ్స్లో ఈ మెథడ్ బాగా యూజ్ అవుతుంది. మెథడ్ 2 ఏంటంటే
మెథడ్ 2కి వచ్చేసరికి ఎల్సిఎం మెథడ్ అండి. సో మనం ఏం రాసుకున్నాం, బేసిక్గా ఏ అనేవాడు 12 డేస్లో చేస్తాడు, బి అనేవాడు 15 డేస్లో చేస్తాడు. మనం ఆల్రెడీ ఎల్సిఎం కనుక్కున్నాము. ఎల్సిఎం మనకి 60 వచ్చింది కాబట్టి మనం ఏం తీసుకుంటామంటే 60 షర్ట్లు కుట్టడం అనుకుందాం. షర్ట్స్ అనుకుందాం. 60 షర్ట్స్ కుట్టడం అనుకుందామండి. ఏ అనేవాడు ఒక టైలరు, బి అనేవాడు కూడా ఇంకో టైలర్ అని తీసుకుంటే 60 షర్ట్స్ కుట్టడం అనుకుందామండి. సో 60 షర్ట్స్ కుట్టడం అనుకుంటే రైట్, ఇప్పుడు మనకి వర్క్ రేట్ కనుక్కోవాలి. వర్క్ రేట్ అనేది ఇక్కడ ఏం చెప్తామండి, 1 days వర్క్ అండి. ఎందుకంటే వాళ్ళు ఇక మనకి ఇచ్చింది ఏంటి, టైం. ఏ అనేవాడు 12 డేస్లో, బి అనేవాడు 15 డేస్లో చేస్తున్నాడు. వర్క్ రేట్ అంటే ఏం చెప్తున్నాం, 1 days వర్క్. అంటే యూనిట్ టైంకి ఎంత వర్క్ చేస్తున్నాడో అది కనుక్కోవాలి. రైట్, ఇప్పుడు ఏ అనేవాడు 12 డేస్లో ఏ అనేవాడు 12 డేస్లో 60 షర్ట్స్ కుడతాడండి. 60 షర్ట్స్ కుడితే మరి రోజుకి ఎంత? రైట్, 60 షర్ట్స్ 12 డేస్లో కుడితే రోజుకి ఎంత పడుతుంది? 12 డేస్కి 60 అంటే 1 డే కంటే 60/12. 60/12 అంటే ఎన్ని షర్ట్లు కుడతాడండి? 5 షర్ట్స్ కుడతాడు వీడు. మరి అదే బి అనేవాడు 15 డేస్లో 60 షర్ట్స్ కుడతాడండి. 15 డేస్లో 60 షర్ట్స్ కుడితే 1 డేకి ఎన్ని? 60/15 అండి, అంటే 4 షర్ట్స్ అండి. ఇప్పుడు వర్క్ రేట్ చూడండి, ఈ ఏ అనేవాడు డేకి 5, బి అనేవాడు అదే 1 డేకి 4, కానీ ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు కదా. అంటే వీళ్ళిద్దరూ కలిసి 1 డేకి ఎన్ని షర్ట్లు కుడతారండి? 9 షర్ట్స్ కుడతారండి. 9 షర్ట్స్ కుడతారండి. మరి అయినప్పుడు టైమ్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాసుకున్నాం మనం? టైమ్ ఈజ్ ఈక్వల్ టు వర్క్ రేట్ అని రాసుకున్నాం. వర్క్ ఎంత? 60 షర్ట్లు కొట్టడం. వర్క్ రేట్ ఎంత? డైలీ రోజుకి ఎన్ని కొడుతున్నారు? 9 షర్ట్లు కొడుతున్నారు. సో కాబట్టి 20/3 అంటే ఎంత వస్తుందండి? 6 and 2/3 days పడుతుంది. రైట్, సో జనరల్గా ఈ పద్ధతిలో ఈ టైమ్ అండ్ వర్క్కు సంబంధించిన చాలా ప్రాబ్లమ్స్, 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ అంటాం ఈ ఎల్సిఎం మెథడ్ అంటాం దీన్ని. ఈ ఎల్సిఎం మెథడ్లో రైట్ చేస్తే మనకి ఈజీ అవుతుంది. అంటే ఈ ప్రాసెస్ మనకి ఈజీ, పైదానికన్నా ఇది ఈజీ. అయితే కొంతమంది ఏం చెప్తారంటే, మూడోది ఏంటంటే షార్ట్ కట్ అని చెప్పేసి ఒక ఫార్ములా చెప్తారండి. రైట్, ప్రొడక్ట్ బై సమ్ అండి. ప్రొడక్ట్ బై సమ్ అయితే ఇక్కడ అన్నింటికి ఇది పనికిరాదు మనకి. ప్రొడక్ట్ బై సమ్ అంటే AB/A+B, ఇది మనం తీసుకునేది. ఏబి అంటే ఎంత? ఏ 12 డేస్లో చేస్తాడు, బి 15 డేస్లో చేస్తాడు. A+B అంటే ఎంత వస్తుందండి? 27 అండి. 3 టేబుల్తో కొట్టేయండి, లేదా 9 టేబుల్తో క్యాన్సిల్ చేయండి. 9 3s ఇక్కడ ఒక 3తో 4 టైమ్స్ పోతుంది, ఇంకొక 3తో 5 టైమ్స్ పోతుంది. రైట్, 20/3 అని వస్తుంది. అంటే 6 and 2/3 days పడుతుందండి. 6 and 2/3 days పడుతుంది. రైట్, ఇలా చేస్తాము. ఇంకొకటి ఉంది, మనం ఇలా కూడా చేయొచ్చు దీన్ని. రైట్, A+B వర్క్ రేట్ తీసుకుంటారు. A+B వర్క్ రేట్ అండి. ఇక్కడ కూడా అదే సేమ్, అన్నింటిలో ఒకటే మనం యూజ్ చేసేది. టైం అంటే వర్క్ రేట్. A+B వర్క్ రేట్. ఏ యొక్క వర్క్ రేట్ తీసుకుంటే పర్సంటేజెస్ని యూజ్ చేస్తామండి. 100%/12 days ప్లస్ 100%/15 days అని తీసుకుంటాం. మొత్తం వరకు 100% అనుకుంటే ఏ అనేవాడు 100% వరకు 12 డేస్లో చేస్తాడు. అంటే సో ఇది మనకి ఎంత వస్తుందండి? 12 డేస్లో చేస్తాడంటే 100/12 అంటే 8.33% ఎంత వస్తుందండి. ప్లస్ బి అనేవాడు బి అనేవాడు మొత్తం 100% వర్క్ని 15 రోజులు చేస్తాడంటే ఇటు రోజు చేసే వర్క్ లేదా వర్క్ రేట్ ఎంత వీడిది? రైట్, 6.66% వస్తుందండి. రైట్, రెండు కలిపితే 8 + 6 14, 0.33 and 0.66 and so on అంటే 1 వస్తుంది. కాబట్టి మొత్తం కలిపితే 15% అండి. ఇప్పుడు మనకు కావాల్సింది టైం, కాబట్టి టైం ఈజ్ ఈక్వల్ టు మొత్తం వర్క్ని మనం 100% అనుకున్నాం కాబట్టి మొత్తం వర్క్ 100% వాళ్ళిద్దరూ వర్క్ రేట్ ఎంత అండి? 15%. అంటే ఒక రోజుకి 15% వర్క్ చేస్తున్నాడు. మొదటోడు ఏ అనేవాడు 8.33% వర్క్ చేస్తున్నాడు, బి అనేవాడు 6.66% వర్క్ చేస్తున్నాడు. ఇద్దరూ కలిసి 15% వర్క్ చేస్తున్నారు పర్ డే.
పర్ డే అంటే వర్క్ రేట్ ఇది, రైట్. కాబట్టి బై 15% అని తీసుకుంటామండి, రైట్. 100/15% అంటే ఎంత వస్తుందండి? 6.66 లేదా పర్సంటేజ్ పోతుంది ఇక్కడ, 6.66 లేదా 6 and 2/3 days అని వస్తుంది. 6 and 2/3 days వస్తుంది. సో ఇక్కడ మనం మొదటి పద్ధతి చూడండి, మొదటిది రైట్, ఇది జనరల్ మెథడ్, ఇది రైట్, ఇది చేసింది ఇది జనరల్ మెథడ్, ఇది రైట్, జనరల్గా చేస్తాము. కొన్ని డిఫికల్టీ లెవెల్ ప్రాబ్లమ్స్ అంటే ఈ విధంగా చేయొచ్చు మనం. రెండోది రైట్ ఎల్సిఎం మెథడ్ అండి, రైట్. ఈ ఎల్సిఎం మెథడ్ని యూజ్ చేసి 80% ఆఫ్ ది ప్రాబ్లమ్స్ ఇదే ఎల్సిఎం మెథడ్లో మనం సాల్వ్ చేస్తాము. లేదా ఇదంటేమో రైట్ ప్రొడక్ట్ బై సమ్ అని చెప్పేసి ఇది తీసుకుంటాం, మెథడ్ 3 అండి ఇది, ప్రొడక్ట్ బై సమ్. దీన్నే మనకి షార్ట్ కట్ అని చెప్తూ ఉంటారు, రైట్. సో ఏం కట్ అయినా సరే ఇక్కడ మనకి తెలియాల్సింది టైం అంటే వర్క్ బై రైట్ వర్క్ రేట్, రైట్. నెక్స్ట్ ఏంటంటే మొత్తం వర్క్ని 100% అనుకుంటే ఇక్కడ కూడా మనం 100%ని 12తోనే 100% 15తో డివైడ్ చేస్తే ఏ యొక్క వర్క్ రేటు అంటే 1 డే వర్క్ 8.33%, బీది 6.66% వస్తుంది. ఇద్దరిది కలిపితే ఒక రోజుకి 15% వర్క్ చేస్తారు. మరి ఎన్ని రోజులు పడుతుంది? 15 hours 90 అంటే 15 hours 90 అంటే 6 రోజులకు 90% వర్క్ చేస్తారు. ఇంకా మిగిలింది 10% వర్క్, రైట్. వీళ్ళు పర్సంటేజ్ ఎంత రేట్ చేస్తారు? 15% రేట్ కాబట్టి 2/3 డేలో అది కంప్లీట్ అయిపోతుందండి. కాబట్టి 6 and 2/3 days అని చెప్తాం, రైట్. సో ఇది కాకుండా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి రైట్ బి అనేది తీసుకుంటే, రైట్ బి తీసుకుంటే మనం రైట్ బికి సంబంధించి క్వశ్చన్ ఏమి ఇచ్చాడండి ఇక్కడ మనకి? క్వశ్చన్ ఏముందండి? వెన్ ఏ అండ్ బి వర్కింగ్ ఆల్టర్నేట్లీ అండ్ స్టార్టెడ్ బై ఏ అని ఉంది, అండ్ స్టార్టెడ్ బై ఏబీలు అనమాట ఆల్టర్నేట్గా వర్క్ చేస్తూ ఉన్నారు. ఏబీలు ఆల్టర్నేట్గా వర్క్ చేస్తున్నారు అంటే అర్థం ఏంటి? రోజు విడిచి రోజు అండి. అంటే మొదటి రోజు ఇక్కడ స్టార్టెడ్ బై ఏ అన్నాడు అంటే మొదటి రోజు ఏ వస్తాడు, కొంత వర్క్ చేస్తాడు. తర్వాత రోజు బి వస్తాడు, అంటే ఆడు కొంత వర్క్ చేస్తాడు. ఇలా ఏబీలు ఇద్దరు అనమాట రోజు విడిచి రోజు, రైట్. ఒక రోజు విడిచి రోజు అనమాట వీళ్ళు వర్క్ చేస్తూ ఉన్నారు, రైట్. అలా అయినప్పుడు మొదటి దాంట్లో ఇద్దరు రైట్ ప్రతిరోజు ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. ఏ అనేటువంటి క్వశ్చన్ ఏలో ఇద్దరు కలిసి పనిచేసేవాళ్ళు. కానీ క్వశ్చన్ బిలో వచ్చేసరికి ఇద్దరు కలిసి పనిచేస్తున్నారు. కానీ ఎలా పనిచేస్తున్నారు? రోజు విడిచి రోజు. అంటే మొదటి రోజు ఏ వస్తాడు, రైట్, మొత్తం కొంత పనిని లాస్ట్ వరకు చివరి వరకు కొంత పనిని ఆ రోజు మొత్తం కొంత పనిని చేసేస్తాడు, వెళ్ళిపోతాడు. నెక్స్ట్ డే బి వస్తుండు, బి వచ్చి సమ్ అమౌంట్ ఆఫ్ వర్క్ వాడు చేస్తాడు. వాడి యొక్క ఎఫిషియన్సీ ఎంత ఉందో అంత అమౌంట్ ఆఫ్ వర్క్ చేస్తాడు. సో నెక్స్ట్ థర్డ్ డే మళ్ళీ అగైన్ ఏ అనేవాడు వస్తాడు. సో ఈ విధంగా వర్క్ అనేది ఆల్టర్నేట్ డేస్లో చేస్తూ ఉన్నాడు, అంటే రోజు విడిచి రోజు అండి. సో ఇక్కడ బి చూడండి, రైట్. ఫస్ట్ డే ఎవరితో స్టార్ట్ చేస్తున్నాం? ఏ. ఫస్ట్ ఏ వస్తాడు, నెక్స్ట్ సెకండ్ డే బి, నెక్స్ట్ ఫస్ట్ డే రైట్ ఏ, నెక్స్ట్ సెకండ్ డే బి, ఇలా వస్తారండి. నెక్స్ట్ థర్డ్, సో ఇది థర్డ్ కదా, ఒకసారి ఇది థర్డ్ డే అండి, థర్డ్ రైట్. ఇది ఫోర్త్ డే. నెక్స్ట్ ఇది ఫిఫ్త్ డే వస్తాడు. నెక్స్ట్ సిక్స్త్ డే బి వస్తాడు, రైట్. ఇలా రైట్ ఆడ్ నెంబర్ ఆఫ్ చూడండి, ఆడ్ డేస్ ఏదైతే ఉందో ఆడ్ డేస్లో ఏ అనేవాడు వస్తాడు. ఫస్ట్, థర్డ్, ఫిఫ్త్ ఇట్లా ఏ అనేవాడు వస్తున్నాడు. బీకి వచ్చేసరికి బి అనేవాడు ఈవెన్ డేస్లో వస్తున్నాడు. సెకండ్, ఫోర్త్, సిక్స్త్ ఆ డేస్లో వస్తున్నాడు. బి అనేవాడు సెకండ్, ఫోర్త్, సిక్స్త్ డేస్లో వస్తున్నాడు. అంటే మనకు క్లియర్గా ఒకసారి చూడండి, మనకి ఎల్సిఎం 60 కదా. మనం ఏమని చెప్తున్నాం? 60 షర్ట్లు కొట్టడం అని చెప్తున్నాం. 60 షర్ట్లు కొట్టడం అని చెప్తే వర్క్ రేట్ చూడండి, వర్క్ రేటు లేదా 1 day వర్క్ స్టార్ట్ అయింది. మనం క్వశ్చన్ ఏలో మనం చూసాం కదా ఎల్సిఎం మెథడ్, దాన్ని ఇక్కడ అప్లై చేస్తున్నాం. 60 షర్ట్లు కొట్టడం అనుకుంటే ఏ అనేవాడు 12 రోజులు 60 షర్ట్లు కొట్టగలడు. అంటే రోజుకి ఎన్ని కొడతాడు? 5 కొడతాడు. అంటే ఒక డేకి వర్క్ రేట్ అంటే 1 day, ఇక్కడ డేస్లో ఇచ్చాడు కాబట్టి 1 days వర్క్ అండి, 1 days వర్క్, రైట్. ఇక్కడ 5 షర్ట్లు కొడతాడండి. తర్వాత డే ఎవడు వస్తాడు? 5 షర్ట్లు కుట్టేసి వెళ్ళిపోతాడు ఆ రోజు. తర్వాత డే బి అనేవాడు వస్తాడు, 4 షర్ట్లు కొడతాడు. మళ్ళీ థర్డ్ డే ఏ వంతు రైట్ వస్తాడు, 5 షర్ట్లు కొడతాడు. ఫోర్త్ డే బి వంతు, 4 కొట్టగలడు. ఎందుకంటే
15 రోజులు చేస్తాడు కాబట్టి 15 రోజులు 60 షాట్లు కొట్టగలడు కాబట్టి రోజుకి 4 కొడతాడు. రైట్, 60/15, 60/15. నెక్స్ట్ ఫిఫ్త్ డే హూ విల్ కమ్? ఫిఫ్త్ డే ఏ విల్ కమ్ అండ్ కెన్ డూ 5 షాట్స్, రైట్, ఆర్ కెన్ మేక్ 5 షాట్స్. అండ్ సిక్స్త్ డే బి అనేవాడు వస్తాడు, 4 షాట్స్ కొడతాడు. సో క్లియర్గా మీరు అర్థం చేసుకోవాల్సింది, ఇది ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కదా, రైట్, ఒక ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయి కదా. 2 డేస్ అండి, ఇక్కడ చూడండి 2 డేస్, ఇక్కడ చూడండి 2 డేస్, రైట్, ఇక్కడ చూడండి 2 డేస్, రైట్. ఈ 2 డేస్కి ఎంత వర్క్ చేస్తున్నారు? 9 యూనిట్స్ వర్క్, 9 యూనిట్స్ వర్క్, 9 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. అంటే ఈ 2 డేస్ వర్క్నే మనం ఏమని తీసుకోవచ్చు? 1 రౌండ్గా తీసుకోవచ్చు. 1 రౌండ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు మనం 2 డేస్ వర్క్ అండి, 2 డేస్ వర్క్ అని తీసుకుంటాం. 1 రౌండ్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు 2 డేస్ వర్క్ అని తీసుకుంటాం, రైట్. సో ఇది అర్థం కావడానికి ఇట్లా చేసుకున్నాం ఇప్పుడు, రైట్. కాబట్టి క్లియర్గా మనం ఇలా రాసుకోవచ్చును కదా, రైట్. ఇలా తీసుకోండి, రైట్. ఏ అనేవాడు 5 యూనిట్ చేస్తాడు, బి అనేవాడు 4 యూనిట్ చేస్తాడు, ఇద్దరు కలిపిస్తే 9 యూనిట్ చేస్తారు, రైట్. ఒక రౌండ్ ఈజ్ ఈక్వల్ టు 2 డేస్ అండి. మరి మొత్తం ఎంత? 60 యూనిట్స్, 60 షాట్స్ కదా, 60 షాట్లు కొట్టడం, 60 షాట్లు కొట్టడం కదా, 60 షాట్లు కొట్టడం కాబట్టి, రైట్. కంప్లీట్గా ఎన్ని రౌండ్స్ కావాలండి? 9 టేబుల్తో దాన్ని డివైడ్ చేయాలి. కంప్లీట్గా ఎన్ని రౌండ్స్ కావాలంటే 9 టేబుల్తో దాన్ని డివైడ్ చేయాలి, రైట్. 9 5s are 45, 9 6 తీసుకుంటే 54, రైట్. 9 7s తీసుకుంటే మనకి ఏమొస్తుంది? 9 7s అంటే 63, ఎక్కువైపోతుంది కాబట్టి 9 6 are 54 షాట్స్ ఇంటూ 6. ఎందుకంటే ఒక రౌండ్ 2 డేస్, అలాంటివి ఎన్ని రౌండ్లు కావాలి? 6 రౌండ్స్ కావాలి. ఎవ్రీ రౌండ్కి ఎంత వర్క్ చేస్తున్నాడు? రైట్, ఎవ్రీ రౌండ్కి 1 రౌండ్కి 9 యూనిట్స్ వర్క్, 1 రౌండ్కి 9 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ రౌండ్కి 9 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ రౌండ్ 9 యూనిట్స్, సెకండ్ రౌండ్, థర్డ్ రౌండ్, ఫోర్త్ రౌండ్, ఫిఫ్త్ రౌండ్, 6th రౌండ్. సో 6 9s are, రైట్, 6 9 54 అంటే 54 యూనిట్స్ వర్క్, లేదా 54 షాట్స్ అండి. సో 54 షాట్స్ అనేది వీళ్ళు తయారు చేశారు, రైట్. కానీ ఇంకా మనకి ఎన్ని కావాలి? 6 షర్ట్స్ కావాలి, 6 షర్ట్లు కావాలి. 6 షర్ట్లు కావాలంటే 2 6 are అంటే 2 days కదా ఒక రౌండ్, అంటే మొత్తం 6 రౌండ్స్ కంప్లీట్ అయినాయి కాబట్టి, అంటే 12 days అయినాయండి. 12 days అయితే 12 daysకి 54 షర్ట్స్ కుట్టారు. కానీ మనకు కావాల్సింది ఏంటి? మొత్తం 60 షర్ట్స్ కొట్టడానికి ఎంత టైం పడుతుంది? మరి 12 days తర్వాత 13th డే ఆడ్ నెంబర్ ఆఫ్ డేస్ ఎవడు వస్తున్నాడండి? ఏ వస్తున్నాడు ఆడ్ డేస్లో. ఫస్ట్ డే, థర్డ్ డే, ఫస్ట్ డే, రైట్, ఇక్కడ చూడండి, ఫస్ట్ డే, థర్డ్ డే, 5th డే, 7th డే, నెక్స్ట్ 9th డే, 11th డే, నెక్స్ట్ 13th డే. 13th డే ఎవరు వస్తారు? 13th డే ఎవరు వస్తారంటే ఏ అనేవాడు వస్తాడు, ఏ అనేవాడు వస్తాడు. వీడు ఎన్ని యూనిట్లు చేయగలడు? 5 యూనిట్స్ చేస్తాడు, లేదా 5 షాట్స్ కొడతాడు వీడు. 5 షాట్స్ అంటే 59 షాట్స్ అయినాయి, రైట్. ఎన్ని డేస్ అండి దీనికి? 1 day కావాలి వీడికి, 1 day కావాలి, రైట్. ఇది అయిన తర్వాత 1 day కావాలి వీడికి, రైట్. 1 day కావాలి, రైట్. వన్ డే కావాలి. వన్ డే కావాలి. నెక్స్ట్ ఏంటంటే 1 dayలో 5 యూనిట్స్ చేశాడండి. సో నెక్స్ట్ 13th డే అయిపోయింది. ఇప్పుడు 14th డే. 14th డే ఎవడు వస్తాడండి? 14th డే బి అని ఎవడు వస్తాడు. వీడు ఎన్ని యూనిట్లు చేయాలి? మిగిలింది 1 యూనిట్ కదా, రైట్. 1 యూనిట్ లేదా 1 షర్ట్ అనుకున్నా కాబట్టి షర్ట్స్ అండి. సో 1 షర్ట్, మరి 1 షర్ట్ అయినప్పుడు ఆ 1 షర్ట్ చేస్తాడు. మరి 1 షర్ట్కి వీడికి ఎంత టైం పడుతుంది? రైట్, 1 డేకి రైట్ బి అనేవాడు 4 షర్ట్స్ కుడతాడండి, 4 షర్ట్స్ కుడతాడు. మరి 1 షర్ట్కి ఎన్ని డేస్ పడుతుంది? రైట్,
ఫోర్ షర్ట్స్ కాబట్టి ఎక్కువ షర్ట్స్కి 1 డే పట్టింది. మరి తక్కువ షర్ట్స్ కాబట్టి ఎంత టైం పడుతుందంటే ఏం చేస్తాం, క్రాస్ మల్టిప్లై చేయండి. ఎంత వస్తుంది, 1 × 1/4తో డివైడ్ చేయాలి. రైట్, దేంట్లో ఉన్నాయి ఇవి, ఇది ఇక్కడ ఈ టైము యూనిట్స్ దేంట్లో ఉన్నాయంటే డైరెక్ట్ వేరియేషన్లో ఉన్నాయి. రైట్, నంబర్ ఆఫ్ షర్ట్స్ తగ్గితే టైం కూడా మనకి ఇక్కడ తగ్గుతుంది. కాబట్టి ఈ 1తో ఈ 1 డేని మనం మల్టిప్లై చేసి 4తో మనం డివైడ్ చేస్తే ఎంత టైం పడుతుందంటే 1 × 1/4. 1 × 1/4 అంటే 1/4 డే పడుతుందండి. ఈ 1/4 డేలో ఆ 1 యూనిట్ చేస్తాడు. మొత్తం 60 షర్ట్స్ కంప్లీట్ అవుతాయి. రైట్, 60 షర్ట్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పడింది చూడండి. 12 + 1 13, 13 + 1/4 అంటే 13 అండ్ 1/4 డేస్లో మనం 60 షర్ట్స్ కొడతాడండి. ఇదే బీతో కూడా మనం స్టార్ట్ చేసి చెప్పవచ్చు. బి అనేవాడు ఫస్ట్ స్టార్ట్ చేస్తాడు. సో ఈ విధంగా మనం ఆల్టర్నేట్కి సంబంధించి వర్కింగ్కి సంబంధించి ఈ ఎల్సిఎం మెథడ్లో మనం ఈజీగా చేయొచ్చు. ఎక్స్ప్లెనేషన్ అనేది ఎక్కువ టైం పడుతుందని మనం చేసేటప్పుడు రఫ్లో చేస్తాం కాబట్టి చాలా సింపుల్గా వేగంగా చేయొచ్చు అండి ఈ మెథడ్ని మనం యూజ్ చేసి. సో నెక్స్ట్ ఏంటంటే రైట్, నెక్స్ట్ క్వశ్చన్ మనం చూస్తే రైట్ సి చూడండి. సి అనేది ఇఫ్ ఏ స్టార్టెడ్ 2 days లేటర్ ఇన్ కంపారిజన్ టు బి. ఏ అనేవాడు 2 రోజుల తర్వాత పనిని ప్రారంభించాడు బీతో కంపేర్ చేస్తే. అంటే బి స్టార్ట్ చేశాడు, బి స్టార్ట్ చేసిన తర్వాత 2 రోజులకి ఏ అనేవాడు వచ్చాడు, ఏ జాయిన్ అయ్యాడు. రైట్, అయితే ఫైండ్ ద టైం టేకెన్ బై దెమ్. ఎన్ని రోజులు పడుతుందో మనం కనుక్కోమంటున్నాడు అండి. రైట్, సికి సంబంధించి రైట్, నెక్స్ట్ సికి సంబంధించి ఏం చెప్తున్నాడు, 2 రోజుల తర్వాత జాయిన్ అయ్యాడు. ఏ అనేవాడు బి అనేవాడు అని తీసుకున్నాం. సో క్లియర్గా ఏ అనేవాడు ఎక్స్ డేస్ చేశాడు అనుకుందాం. బి అనేవాడికి ఎన్ని డేస్ పడుతుంది, బి అనేవాడు ఎన్ని డేస్ చేసినట్టు, x + 2 days చేసినట్టు కదా. ఏ అనేవాడు ఎక్స్ డేస్ చేసాడు అనుకుందాం, బి అనేవాడు ఎన్ని డేస్ చేసినట్టు, x + 2 days. ఎందుకంటే ముందు 2 రోజులు బి స్టార్ట్ చేశాడు, బి స్టార్ట్ చేసిన 2 రోజుల తర్వాత ఏ అనేవాడు వచ్చాడు. అంటే ఇప్పుడు ఏ + బి ఎదురు కలిసి ఎక్స్ డేస్లో ఆ మిగిలిన పనిని పూర్తి చేశాడండి. అయితే ఏ 1 డేకి ఎంత చేస్తాడండి, మొత్తం 60 షర్ట్లు అనుకుందాం. 60 షర్ట్లు అనుకుంటే 60 షర్ట్లు కుట్టడం అనుకుందాం. ఏ అనేవాడు 1 డేకి ఎంత చేస్తాడండి, సేమ్ అదే క్వశ్చన్ కదా, అదే స్టేట్మెంట్స్ కదా, మారలేదు కాబట్టి ఏ అనేవాడు 5 షర్ట్లు కొడతాడు. మరి బి అనేవాడు ఎన్ని షర్ట్లు కొడతాడండి, బి అనేవాడు 4 షర్ట్లు కొడతాడు. రైట్, ఎక్స్ డేస్ పనిచేసాడు వీడు, x × 5 షర్ట్స్ కొడతాడు. వీడు x + 2 days పనిచేశాడు, x + 2 × 4 అంటే 4 × x + 2 షర్ట్స్ కొడతాడు. మొత్తం షర్ట్లు ఏంటంటే 60 షర్ట్స్ అండి. దీనికి ఈక్వల్ చేస్తుంది. రైట్, 60 షర్ట్స్. ఇప్పుడు చూడండి 5x ఈ బ్రాకెట్ ఓపెన్ చేస్తే 4 × x 4x 5x అంటే మొత్తం 9x అండి. ఈ 4 2s 8 అనేది అటు పోతే 60 - 8 అండి. రైట్, మనకి ఎంత వస్తుంది, 60 - 8 అంటే ఎంత వస్తుంది, 52 వస్తుంది. 52 కాబట్టి x = ఏమొస్తుంది మనకి, 52/9 అండి. 52/9 అంటే 9 టేబుల్తో కానీ తీసుకుంటే 9 5s are 45, ఇంకా ఏం మిగిలింది, 7 మిగిలింది. రైట్, 5 and 7/9 వస్తుంది. కానీ ముందు మొత్తం పని ఎన్ని రోజులు కంప్లీట్ అయిందంటే ఇద్దరూ కలిసి 5 and 7/9 డేస్లో చేశారు. ఇద్దరూ కలిసి 5 and 7/9 డేస్లో చేశారు. కానీ టోటల్ డేస్ కావాలి కదా, టోటల్ టైం కావాలి కదా. మొత్తం టైం అంటే ముందు బి అనేది ఆల్రెడీ 2 days చేసాడు, ఆ 2 + 5 and 7/9 అండి. కాబట్టి ఎంత వస్తుందండి ఇది, ఈ 2 రైట్ పూర్ణాంకం ఇంటిజర్, ఈ 5 పూర్ణాంకం ఇంటిజరు. ఈ 2 పూర్ణాంకాలని మనం పూర్ణ సంఖ్యలు ఇవి. రైట్, ఇది ఒక పూర్ణ సంఖ్య, ఇది ఒక పూర్ణ సంఖ్య. ఈ 2 పూర్ణ సంఖ్యలను కలిపితే 7 వస్తుంది. సో 7 and 7/9 డేస్లో చేస్తారండి. రైట్, 7 and 7/9 డేస్లో చేస్తారు. 7 and 7/9 డేస్లో చేస్తారు.
లేదంటే మొదటి 2 రోజులు బి అనేవాడు రెండు రెండు రోజులు చేశాడు కాబట్టి 4 రోజులు 8 యూనిట్లు తీసేస్తే రైట్ 52 యూనిట్లు అండి. ఆ 52 యూనిట్లు వీళ్ళు 9 యూనిట్లు లెక్క చేస్తారు. ఇలా ఎక్సెల్ తీసుకునే చేయక్కర్లేదు. మనం ఏంటంటే మొదట 60 నుంచి రైట్ ఫస్ట్ బి అనేవాడు ఎన్ని రోజులు చేశాడు, 2 రోజులు చేశాడు. బి అనేవాడు 2 రోజులు చేశాడు. రైట్ 2 ఇంటూ 4 యూనిట్లు లెక్కన చేస్తాడు, అంటే 8 యూనిట్లు అండి. ఆ 8 యూనిట్లు తీసేయండి, తీసేస్తే 52 యూనిట్లు ఉంటుంది. ఇప్పుడు ఏ ప్లస్ బి కలిసి రైట్ ఈ 52 యూనిట్లని చేస్తారు, ఇద్దరు కలిసి చేస్తారు. రోజుకి 9 యూనిట్లు చేస్తారు కాబట్టి ఇది 5 and 7/9 డేస్ అని వస్తుంది. ఈ 2 ప్లస్ ఈ 5/7 అండ్ 5 and 7/9 కలిపితే మనకి 7 and 7/9 డేస్ అని వస్తుంది. మొత్తం టైం, టోటల్ టైం అండి, టోటల్ టైం. సో ఇలా కూడా చేయొచ్చు, అంటే ఎక్స్ తీసుకొని చేయక్కర్లే, అంటే ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు. రైట్ ఈ 2 విధాలుగా ఏ విధంగా అయినా సరే మనం చేయొచ్చు అండి. సో నెక్స్ట్ ఏంటంటే సి తర్వాత డి చూడండి. డికి సంబంధించి మనం రైట్ క్వశ్చన్ డి చూడండి. క్వశ్చన్ డి మనకి ఏమి ఇచ్చాడండి? రైట్ క్వశ్చన్ డికి వచ్చేసరికి ఇఫ్ ఎల్ ఈస్ 2 days బిఫోర్ ద యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్, ఏ అనేవాడు రైట్ వర్క్ యాక్చువల్గా వర్క్ అనేది ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటే దానికి 2 రోజుల ముందే వెళ్ళిపోయాడు. వర్క్ అనేది యాక్చువల్గా ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటే దానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అండి, యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ ఇది వాడు చెప్తుంది. రైట్ మరి దాని ప్రకారం అయితే రైట్ సో క్వశ్చన్ ప్రకారం ఒకసారి చూడండి. ఏ అనేవాడు 5 యూనిట్లు చేస్తాడు, బి అనేవాడు 4 యూనిట్లు వర్క్ చేస్తాడండి, లేదా 4 షర్ట్లు కొడతాడు. మొత్తం షర్ట్లు అంతా 60 షర్ట్లు అండి, 60 షర్ట్లు. వర్క్ అనేది 60 షర్ట్లు అనుకుంటున్నాం. రైట్ మొత్తం వర్క్ ఎక్స్ డేస్లో కంప్లీట్ అయింది అనుకుందాం. రైట్ మొత్తం వర్క్ ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటే మొత్తం వర్క్ ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుంది అనుకుంటే, ఎక్స్ డేస్లో కంప్లీట్ అయింది అనుకుంటే ఆ ఎక్స్ డేస్ ఎవరు ఉన్నారండి? బి ఉన్నాడు. కాబట్టి ఎన్ని షర్ట్లు కొడతాడు? 4x షర్ట్స్ కొడతాడు. కానీ ఎక్స్ డేస్లో వర్క్ కంప్లీట్ అవుద్ది అనుకున్నప్పుడు ఏ అనేవాడు ఎన్ని రోజులు ముందు వెళ్ళిపోయాడండి? ఏ అనేవాడు 2 రోజులు ముందు వెళ్ళిపోయాడు. అంటే 2 రోజులు ముందు వెళ్ళిపోతే మొత్తం వర్క్ ఎక్స్ డేస్లో కంప్లీట్ అయింది. కాబట్టి బి అనేవాడు ఎక్స్ డేస్ వర్క్ చేశాడు కాబట్టి 4x షర్ట్స్ కొట్టాడు. కానీ ఏ అనేవాడు 2 రోజులు ముందు వెళ్ళిపోయాడు కాబట్టి 5 into x - 2 డేస్. కాబట్టి మొత్తం ఎన్ని వస్తాయంటే 5 into x - 2 కాబట్టి x - 2 డేస్ కాబట్టి 5 into x - 2 అంటే రైట్ 5 into x - 2 షర్ట్స్ కొడతాడు. అయినప్పుడు మొత్తం ఎదురు గెలిపి ఎన్ని షర్ట్లు కుట్టినట్టు? మొత్తం 60 కదా, 60 షర్ట్లు కుట్టాలండి. ఇక్కడ ఇది 5x, ఇది 4x, 9x అవుతుంది. 5 2s are 10, -10 అడిగిపోతే +10 అవుతుంది. 60 + 10 అంటే 70 అవుతుంది. సో x ఈజ్ ఈక్వల్ టు 70/9 అండి. రైట్ 70/9, x ఈజ్ ఈక్వల్ టు 70/9. 9 టేబుల్తో రైట్ 9 7s are 63, ఇంకా 7 మిగిలింది. రైట్ 7 and 7/9 డేస్ అని వస్తుంది. 7 and 7/9 డేస్ అని వస్తుంది. ఇది 7 and 7/9 డేస్ అని వస్తుంది. ఓకే సో ఇది 2 రోజుల ముందు రైట్ వర్క్ నుంచి ఏ అనేవాడు వెళ్ళిపోయిన తర్వాత రైట్ యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్, అంటే యాక్చువల్గా ఎక్స్ డేస్లో కంప్లీట్ అవుతుందంటే దానికి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. తర్వాత ఈ చూడండి అండి, ఈ చూస్తే షెడ్యూల్డ్ టైం అండి. షెడ్యూల్డ్ టైంకి 2 రోజుల ముందు వెళ్ళిపోయాడు. మరి షెడ్యూల్డ్ టైం ఏంటి ఇక్కడ? షెడ్యూల్డ్ టైం ఏంటంటే క్వశ్చన్ ఏలో చూడండి. క్వశ్చన్ ఏలో రైట్ ఏకి సంబంధించి మనకు ఆన్సర్ ఎంత వచ్చింది? రైట్ ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఏకి సంబంధించి మనకు ఆన్సర్ ఎంత? 6 and 2/3 కదా. రైట్ 6 and 2/3 కదా, అంటే ఇద్దరు కలిసి పనిచేస్తే 6 and 2/3 డేస్లో చేస్తారు. ఇది షెడ్యూల్డ్ టైం అండి. రైట్ 6 and 2/3 డేస్ అనేది షెడ్యూల్డ్ టైం అండి. రైట్ అది షెడ్యూల్డ్ టైం. యాక్చువల్గా వాళ్ళిద్దరూ కలిసి పని చేస్తే చేసేటువంటిది 6 and 2/3 డేస్ అండి. 6 and 2/3 డేస్ అంటే
ఈ 6 and 2/3 డేస్ నుంచి ఎంత తీసేయాలి? 2 డేస్ తీసేయాలి. 2 డేస్ తీసేయాలి అంటే 4 and 2/3 డేస్ అండి. ఈ 4 and 2/3 డేసు ఏబీలు ఇద్దరు కలిసి పనిచేసింది. ఈ 4 and 3 డేస్ 2/3 డేస్ ఏబీలు ఇద్దరు కలిసి పనిచేసింది. రైట్, ఇద్దరు కలిసి పనిచేసింది. ఆ తర్వాత రిమైనింగ్ రైట్ ఈ ఇద్దరు కలిసి పనిచేసింది 4 and 2/3 డేస్. రైట్, కానీ యాక్చువల్ షెడ్యూల్ టైం అయితే ఇద్దరు కలిసి పనిచేస్తే 6 and 2/3 డేస్లో వర్క్ అయిపోతుంది. కానీ 2 రోజుల ముందు ఏ అనేవాడు ఈ వర్క్ నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంకా మిగిలింది ఎంత అండి? రైట్, ఇద్దరికి కలిపి 2 డేస్ వర్క్ మిగిలింది. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఇద్దరికి కలిపి 2 డేస్ వర్క్ మిగిలిపోయింది. రైట్, ఇప్పుడు ఇద్దరికి కలిపి 2 డేస్ వర్క్ మిగిలిపోయిందంటే ఇద్దరు కలిసి రోజుకి ఎంత చేస్తారండి? ఏ అనేవాడు 5 యూనిట్ చేస్తాడు, బి అనేవాడు 4 యూనిట్ చేస్తాడు. అంటే 5 + 4 9 యూనిట్ చేస్తారండి. 9 యూనిట్ చేస్తే 9 యూనిట్స్ లేదా 9 షర్ట్స్ కుడితే ఇక్కడ మొత్తం 60 షర్ట్స్ అనుకున్నాం కాబట్టి 9 షర్ట్స్ కుడితే రైట్ మరి 2 రోజులకి ఆ చివరి 2 రోజులకి ఎందుకంటే ఏ అనేవాడు పని నుంచి వెళ్ళిపోయాడు కాబట్టి ఇంక మిగిలిపోయింది ఎంత అండి? 18 షర్ట్లు మిగిలిపోయాయండి. కుట్టాల్సినవి 18 షర్ట్లు అండి. మరి ఈ 18 షర్ట్లు కుట్టాల్సిన బాధ్యత ఎవరిపైన పడింది? ఈ 18 షర్ట్లు కుట్టాల్సిన బాధ్యత బి పైన పడింది. ఎందుకంటే ఏ అనేవాడు వెళ్ళిపోయాడు. చివరి 2 రోజులు 6 and 2/3 డేస్లో కంప్లీట్ వర్క్ ఇద్దరు కలిసి పనిచేస్తే కంప్లీట్ అవుతుంది వర్క్. అంటే అది షెడ్యూల్డ్ టైము. దానికి 2 రోజులు ముందు వెళ్ళిపోయాడు. అంటే 4 and 2/3 డేస్ మాత్రం ఇద్దరు కలిసి పనిచేశారు. ఇప్పుడు మిగిలిపోయిన 2 రోజుల వర్క్ ఇద్దరికి కలిపి మిగిలిపోయిన 2 రోజుల వర్క్ అంటే ఇద్దరు కలిసి 9 షర్ట్స్ కొడతారు. 2 డేస్ అంటే 18 షర్ట్స్. ఈ 18 షర్ట్స్ బి కొట్టాలండి. రైట్, రిమైనింగ్ వర్క్ డన్ బై బి. రైట్, ఇప్పుడు దీనికి టైం ఎంత పడుతుందో మనం ఫైండ్ అవుట్ చేయాలి. 18 షర్ట్లు రోజుకి 4 షర్ట్లు కొడతారు వీళ్ళు. రైట్, 18/4 4 4 16. రైట్, 4 4 16 ఇంకా 2 మిగిలింది. రైట్, 16 2 మిగిలింది 2/4 అండి. 2/4 అంటే 4 and 1/2 అని వస్తుంది. 4 and 1/2. ఇప్పుడు టోటల్ టైం ఫైండ్ అవుట్ చేయాలి. టోటల్ టైం అంటే రైట్ ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి ఎన్ని రోజులు కలిసి 4 and 2/3 డేస్ వర్క్ చేశారు. ఇప్పుడు బి అనేవాడు మిగిలిపోయిన 18 షర్ట్లను కొట్టడానికి 4 and 1/2 డేస్ పనిచేయాల్సి వచ్చింది. 4 + 4 8 ప్లస్ ఇప్పుడు 2/3కి 1/2కి మనం తీసుకుంటే రైట్ ఈ రెండింటిని యాడ్ చేయాలి. రైట్, 8 ప్లస్ ఇది 6 వస్తుంది. రైట్, 2 2 4 4 ప్లస్ 4 3 1 3 7/6 అని వస్తుందండి. 7/6 అంటే రైట్ 1 and 1/6 కాబట్టి 9 and 1/6 డేస్ పడుతుంది మనకి. 9 and 1/6 డేస్ పడుతుంది. రైట్, కాబట్టి ఎప్పుడు షెడ్యూల్డ్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అని ఇచ్చినప్పుడు ఫైండ్ ద టైం టేకెన్ బై దెమ్ ఇఫ్ ఏల్ ఈజ్ 2 days బిఫోర్ ద షెడ్యూల్డ్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. ఏ అనేవాడు షెడ్యూల్డ్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ షెడ్యూల్డ్ టైం కంటే 2 రోజులు ముందు వెళ్ళిపోయినప్పుడు మొత్తం పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుందో చెప్పమన్నాడు. 9 and 1/6 డేస్లో పూర్తవుతుంది. ఇది షెడ్యూల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్. అది యాక్చువల్ కంప్లీషన్ ఆఫ్ ది వర్క్ అంటే మొత్తం వర్క్ X డేస్లో కంప్లీట్ అవుతుందంటే ఇప్పుడు ఏ అనేవాడు 2 రోజులు ముందు వెళ్ళిపోయాడు. అంటే ఏ అనేవాడు X-2 డేస్ చేస్తే బి అనేవాడు మొదటి నుంచి చివరి వరకు ఉన్నాడు కాబట్టి మనకి రైట్ ఇక్కడ ఈ క్వశ్చన్లోకి వచ్చేసరికి వీడు X డేస్ చేస్తాడని వస్తుంది, వీడు X డేస్ చేస్తాడని వస్తుంది, వీడు X-2 డేస్ చేస్తాడని వస్తుంది. ఇది డీకి సంబంధించి. ఇది ఈ చివరగా మనం తీసుకునేది ఏంటంటే రైట్ ఎఫ్ రైట్. సో చివరిగా తీసుకునేది ఎఫ్ అనేది ఏంటంటే ఏం చెప్తున్నాడు వాడు? బై వాట్ పర్సంటేజ్ ఎఫ్లో మనకి ఏమి ఇచ్చాడు? బై వాట్ పర్సంటేజ్ ఏ ఈజ్ మోర్ ఎఫిషియంట్ దాన్ బి అని ఇచ్చాడు. సో క్లియర్గా టైంకి అలానే వర్క్ రేట్కి ఉన్నటువంటి రిలేషన్ ఏంటి? ఇన్వర్స్ వేరియేషన్. కాబట్టి ఏ ఈజ్ టు బి. రైట్, టైం తీసుకుంటే 12:59. ఇప్పుడు మరి వర్క్ రేట్ అనేది ఏ రేషియోలో ఉంటుంది? ఇన్వర్స్ రేషియోలో ఉంటుంది. అంటే
15:12 అండి. అంటే ఇది 15 యూనిట్లు చేసి ఇది 12 యూనిట్లు చేస్తాడు. లేదా 3 టేబుల్తో కొడితే ఇది 5 యూనిట్ చేసి ఇది 4 యూనిట్ చేస్తాడు అని అర్థం. అంటే ఏ అనేవాడు 15 యూనిట్స్ చేసినప్పుడు బి అనేవాడు జస్ట్ మనకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడంటే బి అనేవాడు 12 యూనిట్సే చేస్తున్నాడంటే అంటే ఏ అనేవాడు ఎంత ఎక్కువ ఎఫిషియెంట్ అండి. ఏ అనేవాడు ఎంత ఎక్కువ ఎఫిషియెంట్ అంటే 3 యూనిట్లు ఎక్కువ చేస్తున్నాడండి. ఎవరికంటే బి కంటే. ఎవరికంటే ఎక్కువ చేస్తున్నాడు బి కంటే. కాబట్టి బేస్ ఏమవుద్ది, బేస్ బి యొక్క వర్క్ అవుద్ది. బేస్ అనేది బి యొక్క వర్క్. బేస్ అంటే డినామినేటర్లో వేసుకునే వాల్యూ. సో ఎవరికంటే ఎక్కువ చేస్తున్నాడు, ఏ అనేవాడు బి కంటే. ఏ ఈజ్ 3 యూనిట్స్ మోర్ ఎఫిషియంట్ దాన్ బి. బి కంటే 3 యూనిట్లు ఎక్కువ ఎఫిషియంట్ కలిగినటువంటి వ్యక్తి. మరి బి ఎంత చేస్తున్నాడు, 12 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. 12 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. రైట్, బి 12 యూనిట్స్ వర్క్ చేస్తున్నాడు. ఏ అనేవాడు వాడికంటే 3 యూనిట్స్ ఎక్కువ వర్క్ చేస్తున్నాడు. కాబట్టి 3/12 ఇంటూ 100 వేసుకుంటే మనకు పర్సంటేజ్లో కన్వర్ట్ అవుతుంది. 3 1s 3 4s పోతే మొత్తం ఎంత వస్తుందండి, 25 అండి. సో ఎంత పర్సంటేజ్ ఎఫిషియంట్ 25% ఎఫిషియంట్ అండి. ఏ అనేవాడు బి కంటే 25% ఎక్కువ ఎఫిషియంట్ కలిగిన వ్యక్తి. రైట్, ఇలా చేయొచ్చు. లేదా 100%/12 రైట్ 100%/15 అట్లా కూడా చేయొచ్చు. సో ఈ విధంగా మనం క్వశ్చన్స్ అనేవి రైట్ సాల్వ్ చేస్తామండి. సో ఇక్కడ మనం జస్ట్ 12 and 15 తీసుకుని మనం రైట్ మొత్తం ఏ నుంచి ఎఫ్ వరకు తీసుకున్నాం. ఇది కాకుండా చివరిలో మనం ఇంకొకటి రైట్ తీసుకోవాల్సింది ఏంటంటే డేటా సఫిషియన్సీ. రైట్, డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అండి. డేటా సఫిషియన్సీ, దీని సమాచార సంపూర్ణత. సమాచార సంపూర్ణత సఫిషియన్సీ అని అంటారు, లేదా డేటా సమృద్ధి అని కూడా రాసుకోవచ్చు. డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అండి. ఇప్పుడు ఇదే ఫస్ట్ స్టేట్మెంట్లో ఏం చెప్పాడు, ఏ 12 daysలో చేస్తాడని చెప్తున్నాడు. సెకండ్ స్టేట్మెంట్లో బి అనేవాడు 15 daysలో చేస్తున్నాడు. క్వశ్చన్ ఏమడుగుతాడంటే ఇన్ హౌ మెనీ డేస్ both A and B can finish the same piece of work, same work. ఇది క్వశ్చన్ అయినప్పుడు దీనికి ఆప్షన్స్ ఉంటాయి. ఈ క్వశ్చన్స్ అనేవి డేటా సఫిషియన్సీ క్వశ్చన్స్ అనేవి ఆప్షన్స్ని బట్టి చేయాలి. ఫస్ట్ ఆప్షన్ ఏంటంటే ఓన్లీ one is sufficient. మొదటి స్టేట్మెంట్ ఒకటే సరిపోద్ది. రెండోది ఏంటంటే ఓన్లీ సెకండ్ స్టేట్మెంట్ ఈజ్ సఫిషియంట్. మూడో ఆప్షన్ ఏంటంటే ఆప్షన్స్ ఇవి. మూడోది ఏంటంటే ఐదర్ 1 or 2, 1 లేదా 2 ఏదైనా సరే, ఏదైనా సఫిషియంట్ సరిపోతుంది అని అర్థం. ఫోర్త్ వన్ ఏంటంటే బోత్ 1 and 2 అంటే రెండు అవసరం అండి. బోత్ 1 and 2 రెండు అవసరం. ఫిఫ్త్ క్వశ్చన్ ఏంటంటే నైదర్ ఆఫ్ దెమ్. నైదర్ ఆఫ్ దెమ్ అంటే రెండు సరిపోవు అని అర్థం. రెండు సరిపోవు అని అర్థం. రైట్, ఇవి క్వశ్చన్, ఇవి మన ఆప్షన్స్ అండి. రైట్, అయితే ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు ఈ క్వశ్చన్ని సాల్వ్ చేసి ఇప్పుడు ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారని అడుగుతున్నాడు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఏముందండి, ఏ అని కూడా 12 daysలో చేస్తాడు అని వస్తుంది. అంటే మనకి ఫస్ట్ స్టేట్మెంట్ సరిపోతుందా, సరిపోదు. ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తారని అడుగుతున్నాడు. కాబట్టి ఏ అనేది 12 daysలో చేస్తాడని వస్తుంది. బికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ స్టేట్మెంట్లో లేదు కాబట్టి మొదటి 1 సరిపోదండి. రైట్, రెండో దానికి వస్తే బి అనేవాడు 15 daysలో చేస్తాడు, కానీ ఇద్దరూ కలిసి ఎన్ని రోజుల్లో పని చేస్తాడని అడుగుతున్నాడు. కాబట్టి రైట్, బిలో ఏకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ కూడా సరిపోదండి. మరి ఎయిదర్ ఆఫ్ దెమ్ అన్నాడు, అది లేదా ఇది రెండు అనట్లేదు ఆవిడ. అది అనే సరిపోద్ది లేదా ఇదేనే సరిపోద్ది అని అంటున్నాడు.
రైట్. ఇక్కడ అది యూజ్ చేసినప్పుడు ఇది యూజ్ చేయము, అంటే ఫస్ట్ స్టేట్మెంట్ యూజ్ చేసినప్పుడు సెకండ్ యూజ్ చేయము, సెకండ్ యూజ్ చేసినప్పుడు ఫస్ట్ యూజ్ చేయం. కాబట్టి ఇక్కడ థర్డ్ ఆప్షన్ కూడా రాంగేనండి. థర్డ్ ఆప్షన్ కూడా మనకు రాదు. ఏమైనా బోత్ అన్నాడు, అంటే బోత్ అన్నాడు కాబట్టి ఇద్దరూ కలిసి రైట్. అంటే ఇప్పుడు ఇద్దరు కలిసి అండి, బోత్ ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ సెకండ్ స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్లో ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days, సెకండ్ స్టేట్మెంట్లో బీ కెన్ డూ ఇట్ ఇన్ 15 days అన్నాడు. మరి ఈ రెండు స్టేట్మెంట్ని కలిపితే ఈ ప్రాబ్లమ్ని మనం సాల్వ్ చేయగలం. అంటే ఈ రెండు స్టేట్మెంట్లు సరిపోతాయా? రైట్. జనరల్గా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో అయితే రైట్ మనం ఇక్కడ రైట్ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయగలుగుతాం. ఆల్రెడీ మనం సాల్వ్ చేసాం. 6 and 2/3 days అని వచ్చింది ఏలో. కానీ ఇక్కడికి వచ్చేసరికి రైట్ మనకి ఇక్కడ ఒక ఫ్లా ఉంది. ఎందుకంటే ఇది డేటా సఫిషియన్సీ క్వశ్చన్ అండి. డేటా సఫిషియన్సీ క్వశ్చన్ కాబట్టి ఏం చెప్తున్నాడు, ఇద్దరూ కలిసి స్టార్ట్ చేశారా? మనకు ఉందా క్వశ్చన్లో? ఇద్దరు కలిసి స్టార్ట్ చేసినట్టు ఉందా? ఇద్దరూ కలిసి స్టార్ట్ చేసినట్టు ఎక్కడా లేదు. మరియు ఇద్దరూ కలిసి స్టార్ట్ చేశారా? ఇవ్వలేదు. పోనీ ఫస్ట్ ఒకడు స్టార్ట్ చేసిన తర్వాత రెండో వాడు వచ్చి జాయిన్ అయ్యాడా? అది ఇవ్వలేదు. ఫస్ట్ వాడు ఎన్ని రోజులు వర్క్ చేసిన తర్వాత రెండో వాడు జాయిన్ అయ్యాడు? అది ఇవ్వలేదు. పోనీ ఇద్దరూ కలిసి స్టార్ట్ చేసిన తర్వాత ఇద్దరు కొనసాగించారా? అది ఇవ్వలేదు. ఇద్దరూ కలిసి స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఏ వెళ్ళిపోయాడు, తర్వాత బి కంటిన్యూ చేసాడని ఇచ్చాడా? అది ఇవ్వలేదు. కాబట్టి సో ఇక్కడ డేటా అనేది ఈ రెండు స్టేట్మెంట్ల నుంచి సఫిషియెంట్గా లేదు. కాబట్టి బోత్ 1 and 2 యూజ్ చేసినా సరే మనకి డేటా అనేది సంపూర్ణంగా లేదు. ఎందుకంటే డేటా సఫిషియన్సీ అదే క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ లేదా అర్థమెటిక్ అని తీసుకుంటే అర్థమెటిక్లో అయితే దీనికి ఆన్సర్ 6 and 2/3. ఇద్దరు కలిసి ఎన్ని రోజులు పనిచేస్తారు. కానీ వాడు అడుగుతుంది డేటా సఫిషియన్సీ, సమాచారం సంపూర్ణమేనా? సమాచారం సంపూర్ణం కాదు. కాబట్టి మన ఆప్షన్ ఏంటంటే రెండు స్టేట్మెంట్లు సరిపోవు. కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్ అని చెప్తాం. రెండు సరిపోవు, రెండు స్టేట్మెంట్లు సరిపోవు. కాబట్టి ఆప్షన్ ఏమొస్తుంది? ఫిఫ్త్ ఆప్షన్ ఆన్సర్ అవుతుందండి. అంటే కెనాట్ బి డిటర్మైన్. ఇక్కడ ఈ రెండు స్టేట్మెంట్లను యూజ్ చేసి మనం కనుక్కోలేము, ఎందుకంటే సమాచారం సంపూర్ణంగా లేదు. డేటా ఈజ్ నాట్ సఫిషియంట్. ఎలా అంటే ఇద్దరు కలిసి పనిచేస్తున్నారా? చివరి వరకు పనిచేస్తారా? లేదా పాక్షికంగా పనిచేస్తున్నారా? పాక్షికంగా పనిచేస్తే ఎలా పనిచేస్తున్నారు? లేదా ఆల్టర్నేట్గా పనిచేస్తున్నారా? ఆల్టర్నేట్గా పనిచేస్తే ఎలా పనిచేస్తున్నారు? ఇవేవి మనకి ఇవ్వలేదు. డేటా ఇన్సఫిషియంట్. కాబట్టి నెయిదర్ ఆఫ్ దెమ్, రెండు సరిపోవు. రైట్. థ్యాంక్ యూ.